ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. బాబా చెప్పిన ఎన్నో దివ్య వాక్కులను మనం ఉపన్యాసాలలో చెప్పవచ్చు. బాబా చూపిన ప్రేమమయ పదంలో మనం నడిస్తేనే వాటి ఉపయోగం. మనలో ఎన్నో మంచి గుణాలు, తెలివితేటలు ఉండవచ్చు. మనం మన వృత్తిలో గొప్ప స్థితి పొందవచ్చు. కానీ హృదయం ప్రేమపూరితమైనప్పుడే ఆ సుగుణాలన్నీ సత్ఫలాలనివ్వగలుగుతాయి. మనం చేసే పని గొప్ప ప్రతిభతో, నిబద్ధతతో, నిజాయితీగా చేసినా తోటి వారి కష్టసుఖాలకు స్పందించి అవసరమైన సహాయం అందించగల ప్రేమ మనలో ఉన్నప్పుడే ఆ పనికి నిజమైన సఫలత లభిస్తుంది. ఎంతో నిజాయితీతో మన క్రింద పనిచేసే ఉద్యోగిపై మనం చూపే ప్రేమ అతనిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. మనం ఎంత ఎత్తు ఎదిగినా మన తోటి వారిని చులకన భావంతో చూడకుండా వారితో ప్రేమగా మసులుకోవాలని గ్రహించాలి. కుండ బంగారంతో తయారైన దానికి చిల్లు పడితే అందులో నీరు నిలవనట్లే. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంత ధనవంతుడైనా ప్రేమరహితంగా ఉంటే అతని జీవితం శూన్యంగానే మిగులుతుంది. పువ్వులు, పండ్లు లేని మోడు లాంటి జీవితమవుతుంది. బాబా కరుణ అనే అమృతపు జల్లులు పడగానే ఎంతటి మోడైనా చిగురించి ఫలిస్తుంది. కాబట్టి ఎంతటి ప్రతిభావంతుడైనా తన వద్ద పనిచేస్తున్న వారినందరినీ ప్రేమించే మంచి మనసు కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న వారినందరినీ బాబా స్వరూపాలుగా భావించి ప్రేమించాలి. ప్రేమాన్వితమైన జీవనమే దివ్యము, సుఖశాంతిప్రదము అని తెలుసుకొని మసులుకోవాలి. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొకసారి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్.